కర్నూలు జిల్లా ఆలూరులో ఎస్ఎఫ్ఐ 50వ జిల్లా స్వర్ణోత్సవ మహాసభలు ఆలూరులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇబ్రహీం ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని, కానీ కర్నూలు పరిధిలో ఉన్న ఆదోని పట్టణాన్ని కూడా జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆదోని జిల్లాగా ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం, ఏమిగన్నూరు నియోజకవర్గాలను కలిపితే జిల్లా కేంద్రం కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు అనువుగా ఉండేదని అన్నారు. కర్నూలు జిల్లా చాలా వెనుకబడి ఉందని, ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి కల్పన లేదన్నారు. గతంలో నంద్యాల జిల్లా అయినా అభివృద్ధి ఏం లేదని అన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు వేదవతి, నగరడోనా, గుండ్రేవుల ఆర్డీఎస్ ప్రాజెక్టులు ప్రారంభించినా ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని, వైఎస్ జగన్ కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మర్చారని అన్నారు. దాదాపు 11 సంవత్సరాలైనా కూడా ఒక్క ప్రాజెక్టు కూడా, ఒక గంప మట్టి కూడా వేయలేదన్నారు. రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని, బళ్ళారి కర్నూలు రహదారిలో ఒకసారి చంద్రబాబు రావాలని అన్నారు. కేవలం పోలవరం, అమరావతి పైన దృష్టి పెడితే ఎలా? వాటికి పెట్టే లక్షల కోట్ల నుంచి 2000 కోట్లు ఇస్తే కర్నూలు పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్నారు. జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. నా అభిప్రాయంలో ఆదోని జిల్లా కూడా ప్రకటించుంటే ఈ ప్రాంతానికి ఎక్కువ ఉపయోగకరంగా ఉండేది. ఎందుకంటే ఈ ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఈ ప్రాంతానికంతా కూడా మంత్రాలయం వరకు చాలా సమీపం ఆదోని. కాబట్టి ఆదోని అభివృద్ధికి ఉపయోగపడేది, ఈ ప్రాంతాల ప్రజలకు రవాణా సౌలభ్యం ఉండేది. ఒక వెనుకబడిన జిల్లాగా ఈ జిల్లాలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో ప్రభుత్వానికి మరింతగా సౌలభ్యంగా ఉండేది. ఎందుకో ఆదోని జిల్లా ప్రస్తావనలోనే ఆగిపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించడం మంచిది. ఇకపోతే జిల్లా విభజనలో ఇంతకుముందే, అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కర్నూలు జిల్లాలో నంద్యాల విడగొట్టడం జరిగింది. నంద్యాల జిల్లా ఏర్పాటు చేయడం వరకు మేము ఆహ్వానించాము, మంచిదే. ఇప్పుడు కర్నూలు జిల్లా పూర్తిగా వెనుకబడిన జిల్లా, ఇప్పుడు ఉండేటువంటి జిల్లా. రేపు ఆదోని ప్రాంతం విడగొట్టిన అభ్యంతరం లేదని నేను ముందే చెప్పాను. ఇప్పుడు ఉండేటువంటి రూపంలో తీసుకున్నప్పటికీ బాగా వెనుకబడిన జిల్లాగా కర్నూలు జిల్లా ఉంది. ప్రాజెక్టులు ఏం లేవు, పరిశ్రమలు ఏం లేవు, ఉపాధి కల్పన లేదు, చాలా పేదరికం ఉండేటువంటి జిల్లాగా ఉంది. ఈ జిల్లా మీద జిల్లా విడగొట్టడమే తప్ప ఈ జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు లేవు. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు జెండా ఆవిష్కరణ చేస్తూ వేదవతి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు, నగర్డోనా రిజర్వాయర్ కడతామన్నారు, ఆ తర్వాత ఆర్డీఎస్ నీళ్లను కర్నూలుకు ఉపయోగిస్తాము అన్నారు, అక్కడ గుండ్రేవుల ప్రాజెక్టు కడతామన్నారు 2014. ఇప్పుడు 2025 అయిపోవస్తుంది. అంటే 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు పూర్తయినాయి, ఒక గంప మన్నేయలే. ఎట్లా న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఆలూరు ప్రాంతం చూస్తే చాలా విశాలమైన భూములు ఉన్నాయి, నీళ్ళు లేవు, పంటలు పండవు. అట్లాగే మీకు కోసగి ప్రాంతం తీసుకుంటే ప్రతి సంవత్సరం 6 నెలల పాటు గ్రామాలు వదిలిపెట్టి బతకడం కోసం ఇతర ప్రాంతాలకు పోవాల్సినటువంటి పరిస్థితులు. దేవనకొండ కానీ, కోసగి కానీ, ప్రాంతం పత్తికొండ కానీ, ఎంత అన్యాయం. 78 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత బతకడం కోసం వేరే ప్రాంతానికి సంవత్సరం పోవడం అంటే, చిన్న పిల్లల్ని తీసుకుని తల్లులు పిల్లలు నెత్తి మీద గంపలు పెట్టుకొని సామాన్ పెట్టుకొని పోతున్నారు. అంటే ఈ జిల్లా అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి. ఇప్పుడు ఒకప్పుడు ఆదోన్లో పరిశ్రమలు ఉండేవి, ఆదోన్లో స్పిన్నింగ్, జిన్నింగ్ ఇండస్ట్రీ బాగా ఉండేది, పని దొరికేది. కానీ ఇప్పుడు ఆ ఇండస్ట్రీ మొత్తం పోయింది. జిన్నింగ్ లేదు, స్పిన్నింగ్ లేదు. పెద్ద పెద్ద స్పిన్నింగ్ మిల్స్ అన్నీ మూతపడిపోయినాయి. ఎమ్మిగనూరు స్పిన్నింగ్ మిల్ మూతపడింది. కాబట్టి ఈ ప్రాంతంలో కార్మిక వర్గం ఇంతకుముందు ఉండే వాళ్ళందరూ నిరుద్యోగులు అయిపోయినారు. కొత్తగా ఉపాధి అవకాశాలు, కొత్తగా పని దొరికే పరిస్థితి లేదు. ఒకప్పుడు సెకండ్ బొంబాయి అనేవాళ్ళు ఆదోన్ని. ఈరోజు ఏమిటి ఆదోని పరిస్థితి అంటే శ్మశానం లాగుంది. కాబట్టే ఈ ప్రాంతము ప్రభుత్వాలకు పట్టడం లేదు. నేను ఒక రాజకీయ పార్టీని అనడం లేదు, చంద్రబాబుని ఒక్కరిని అనడం లేదు, జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా ఏం లేదు ఈ ప్రాంతానికి సంబంధించి. కాబట్టి 2 ప్రభుత్వాలు మారినాయి. 2014 నుంచి చంద్రబాబుని చూసాం, 19 వరకు. 19 తర్వాత జగన్మోహన్ చూసాం, ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ 2 ప్రభుత్వాలు కూడా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈయనకి ఎంతసేపు ఉన్న పోలవరము, అమరావతి తప్ప ఇంక వేరే అజెండాను లేదు చంద్రబాబు నాయుడు. అమరావతి కోసం లక్షల కోట్లు తెస్తా అంటున్నాడు. ఎవరిని అబ్బా జాగిరా అదేమన్నా? దానికోసం నువ్వు తెచ్చే అప్పులని ఎవరు కట్టాలా? ప్రజలు కట్టాల్సిన పని లేదా? ఆ రకంగా ప్రజల డబ్బుతో ఇది వేదవతి ద్వారా పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో కనీసం తాగడానికి నీళ్ళు దొరుకుతాయి. గుండ్రేవుల ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది.
సో కోసిగి నుంచి కనుక ఆర్డిఎస్ కెనాల్ నీళ్ళు వస్తే వలసలను ఆగిపోతాయి. అసలు ముఖ్యమంత్రి అనేవాడు ఒక ప్రాంతం కోసం పనిచేసే ముఖ్యమంత్రిగా చూస్తున్నాం తప్ప అన్ని ప్రాంతాల యొక్క సమగ్ర అభివృద్ధి ఈ ముఖ్యమంత్రి దృష్టిలో లేదు. కాబట్టే నేను సిపిఎం పార్టీగా చెప్పడం లేదు, సిపిఎం పార్టీగా ఇంతకుముందే ఆందోళన చేశాం, పాదయాత్ర నేను కూడా చేశాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే. ఇటీవల కాలంలో కూడా ఇంకో అన్ని పార్టీల్ని కలుపుకొని ఎవరెవరితో కలిసి వస్తారో జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఓ పెద్ద ఉద్యమం చావరో తేల్చుకునేటువంటి ఉద్యమాన్ని అన్ని ప్రాంతాలు అన్ని గ్రామాలు తిరిగి ప్రజల్ని సన్నద్ధం చేయాలా. లేకపోతే భవిష్యత్తు లేదు, ఈ ప్రాంత ప్రజలు చచ్చిపోతారు, ఎడారైపోతుంది ఇది. కాబట్టి ఈ ప్రాంత పరిరక్షణ కోసం ఓ పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించాలని చూస్తున్నాం. వేదవతి తక్షణం ప్రభుత్వం నిధులు కేటాయించాలా, నిధులు లేవు. ఈ రోడ్డు చూసినామండి, ఉదయం వచ్చేటప్పుడు హాస్పిటల్ నుంచి రోడ్డు ఏమన్నా రోడ్డా, ఆయన రోజు ఉపన్యాసం చెప్తాడు. చంద్రబాబుని అడుగుతున్నాను వచ్చి రోడ్డు చూడమని. చూడు నువ్వు ఎట్లా ఉన్నాయి రోడ్డు రాయలసీమలో, మరి ఉత్తమ మాటలు చెప్తే ఉపయోగం. కాబట్టి రహదారులు, రైల్వే సౌకర్యాలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఈ అన్ని సమస్యలను కలుపుకొని సమగ్ర అభివృద్ధి మీద రాబోయే కాలంలో పెద్ద ఉద్యమాన్ని పార్టీలకు అతీతంగా సమైక్యంగా కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని చేయాలనేటువంటి ఒక ప్రణాళికతో మేము సాగాలనుకుంటున్నాం. రాబోయే కాలంలో మీరు చూస్తారు. ఏమైనా ప్రభుత్వం తక్షణం స్పందించాలా. 3 జోన్లు అంటున్నాడు, జోన్లు పెట్టుకో, మాకేం అభ్యంతరం లేదు. ఏ జోన్ పెట్టినా డబ్బులు లేని జోన్లు ఏం చేస్తారండి, మరొక మోసం అది. నువ్వు డబ్బులు కేటాయించు, వేదవతి రిజర్వాయర్, నగరంలో రిజర్వాయర్ డబ్బులు ఇస్తే కట్టరా ఇవి, కొంతలో మెరుగెత్తుంది కదా, తాగడానికి నీళ్ళు వస్తాయి కదా. అట్లాగే ఆర్డిఎస్ కెనాలు కర్ణాటక కొల్లగొట్టేస్తుంది, తుంగభద్ర మీద 2 లిఫ్ట్లు పెడుతున్నారు. మరి నీకేం పట్టదా, పోలవరం తప్ప ఏమైనా పట్టించుకుంటామని. కాబట్టే ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేస్తాం.